హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య అండి. లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి. అంటే ఈరోజుదే పొద్దున్నే 5:30కు లేచిన అండి. 5:30కు లేచినప్పుడు మస్తు చీకటి, ఫుల్ మంచు ఉండేనండి. కాసేపు అట్లా కూర్చుని కొద్దిసేపు అయినాక లేస్తే ఇంకెక్కువ అయిందండి. మొత్తం పొగలాగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి కదండి, ఇంకోసేపటికైతే ఆ చెట్లు కూడా కనబడలేదండి. అంత మంచు వచ్చేసింది. అసలు నేను ఎప్పుడు చూడలేదండి ఇంత మంచు రావడం. చలికాలంలో మొత్తము ఐసు గడ్డలాగా అయిపోయినాయి అండి. చెట్లు కూడా ఇట్లా మొత్తం గట్టిగా అయిపోయినట్టు అయినాయి అండి. ఈసారి చలి బాగుందంట. ఈ లేనంత చలి పెడుతుందంట అండి ఈసారి. ఇంకా నాకు స్కూల్కు టైం అవుతుంది. నిన్ననే స్కూల్కి పంపించలేదని పొద్దున్నే నేను లేచి టక స్కూల్కి అయితే రెడీ చేయాలని బోళ్ళు అయితే మొత్తం దోమినండి. ఆ మంచుల్ని బోళ్ళు దోమిన తర్వాత బయట మొత్తం కడిగి ఈరోజు నల్ల రాలేదండి. ఒక డ్రమ్ అయితే ఖాళీ చేయాలని అనుకుంటున్నా. బాగా రోజులు అవుతుందండి డ్రమ్ములు గడక్క. మీకు తెలుసు కదా, మేము డ్రమ్ములో వాటర్ పట్టి పెట్టుకుంటాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి లోపలికి వచ్చేసినండి. వచ్చి జీలకర్ర నీళ్ళు అయితే పెట్టుకున్నాండి. నాకు వాళ్ళకైతే వట్టి ప్లేన్ నీళ్ళు పెట్టిన. అంత మంచు కురిసినప్పుడు కొంచెం వేడి నీళ్ళు తాగాలి కదండి, లేకుంటే జలుబులు జ్వరాలు. ఎప్పటికే మాకు అందరికి సర్ది అయిందండి బాగా. అందుకే నేను జీలకర్ర నీళ్ళు ఎందుకు పెట్టుకున్నా అంటే, నాకు కొంచెం నైట్ నుంచి ఫుడ్ సరిగ్గా అరగట్లేదండి. నేను మార్నింగే పడిగట్టిన గోళీలు వేసుకుంటా. డైజెషన్కి ఒక 2 రోజులు అవుతుందండి నేను గోళీలు వేసుకోక. అందుకే ఇక ఈరోజు దెమ్మని చెప్పిన జీలకర్ర నీళ్ళు తాగితే కొంచెం బాగుంటుందని పెట్టుకున్నానండి. తర్వాత ఇక ఈరోజు టిఫిన్ కింద ఉప్మా చేసి, టమాటా కర్రీ చేసి, బియ్యం పెట్టి టమాటా కర్రీ చేసి బాక్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అట్నే పాలు తీసుకొచ్చిండు. పాలు అయితే గ్యాస్ మీద పెట్టి వేడి చేయాలి. తర్వాత కూరగాయలు కూడా తీసుకొచ్చిండండి. టమాటా, వంకాయలు, పచ్చిమిర్చి అండి. ఈరోజు వంకాయ కూర వండి వంకాయ ఫ్రై చేసి మన టమాటా వంకాయ పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నా. ఉల్లాకు కూడా తీసుకొచ్చిండండి. ఉల్లాకు అయితే చూడడానికి బాగుంది కానీ కింది సైడు ఉల్లిగడ్డ సైడు అస్సలు బాగాలేదండి. మస్తు మెత్తగా అంత మట్టి ఉందండి. నాకైతే నచ్చలేదు. ఇంకా తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఉప్మా అయితే నేను చెప్పినట్టుగా చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సేమ్ మనం ఫంక్షన్లో తిన్నట్టు ఉంటుందండి. ఏం లేదండి, ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కొద్దిగా పెసరపప్పు వేసుకోండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని, ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకొని, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు వేసుకోండి. బాగా గోలాలండి. గోలిన తర్వాత ఒక గ్లాసు రవ్వకు 2 గ్లాసులన్నర వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత మంచిగా నీళ్ళు బాగా మరగనియాలండి. మరిగిన తర్వాత మనం రవ్వ ఇట్లా మీదికి వెళ్ళి పోసుకుంటూ చెంచాతో తిప్పుకుంటూ రవ్వను కలపాలండి. తర్వాత రవ్వ మొత్తం దగ్గర పడ్డాక మీదికి వెళ్ళి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నిజంగా అండి ఎంత బాగుంటుందంటే సేమ్ ఫంక్షన్లో తిన్నట్టు ఉంటుందండి. నిన్న స్కూల్కి వెళ్ళాలి అని చెప్పినా కదండి, ఒక బొమ్మ తయారు చేసింది. ఇంకా నీళ్ళన్నీ అయిపోయాక డ్రమ్ములో మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి పెట్టినా అండి. ఎందుకంటే నెల రోజులు అవుతుందండి నీళ్ళు చలికి అయిపోక డ్రమ్ అంతా పాకురు పట్టిందండి. ఇక స్కూల్కి పోయిన తర్వాత, షాప్కి పోయిన తర్వాత నేను బోర్లు తోమి బట్టలు పిండేసి అవన్నీ పని చేస్తే డ్రమ్ము కాలు అవుతుంది కదా, అప్పుడు బ్లీచింగ్ చల్లి పెట్టినా అండి. ఇక ఫ్రెష్ అప్ అయ్యి లోపలికి వచ్చి ఇది పూజ చేసుకున్నానండి. పూజ చేసేది అయితే ఏం వీడియో తీయలేదులేండి, ఇంకా రోజు చూపించేదే కదా అని. ఒక ఉల్లిగడ్డ కోసి, వంకాయలు అయితే కోసి వట్టి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. పొద్దున్నే టమాటా కూర వండినా, మళ్ళీ పచ్చడి కూడా చేస్తా కదా, ఇది వట్టి వేపుదామని. వంకాయలు అయితే అసలు మస్తు లేతగా ఉన్నాయండి, మస్తు సన్నం ఉన్నాయి. ఒక్క మంటకే అయిందండి. కూర అయితే మెత్తగా అయిపోయింది. ఎప్పుడైనా సరే వంకాయ కూర కొంచెం ముక్కలుగా ఉంటేనే అన్నం తినేటప్పుడు బాగుంటుందండి. ఒక్కొక్క బుక్కకు మంచిగా ఒక్కొక్క వంకాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నాకు బాగా ఇష్టం అండి వంకాయ కూర అంటే. తర్వాత వంకాయ ఆలుగడ్డ కూడా చాలామంది వండుకుంటారు కానీ నాకెందుకో వంకాయ ఆలుగడ్డ అంత అనిపించదండి. నాకు వట్టి వంకాయ కూర పచ్చిమిరపకాయల కారం వేసుకొని వండుకుంటే అయితే మస్తు ఇష్టం అండి. కానీ పచ్చిమిరపకాయల కారం నాకు పడదండి, నాకు అల్సర్ కదా. అసలు నాకు ఏ మసాలాలు పడేయండి, ప్లెయిన్ కూరలు అయితేనే
ఓ ఓకే. అంతే చికెన్, నాన్ వెజ్, మటన్ కూడా నేను ఎక్కువ తిననండి. ఒక బుధవారం, ఆదివారమే తింటా. మిగతా రోజులు మొత్తం ఫాస్టింగేనండి. నేను ఫస్ట్ నుంచి ఫాస్టింగ్‌లు ఉండి, ఉండి ఏం తినక సరిగ్గా మొత్తం గ్యాస్ ట్రబుల్ లాగా అయ్యి, ఈ బక్కగా కూడా లేదు ఏం లేదండి. డైటింగ్ అని ఎప్పుడు సరిగ్గా తిండి తినక నేను అల్సర్ తయారు చేసుకున్నానండి. అందుకేనండి ఎప్పుడైనా మంచిగా ఏజ్ ఉన్నప్పుడే మంచిగా తినాలి, మంచిగా పని చేసుకోవాలండి అంతే. తింటేనే కదండి చేతనవుతుంది. నేను ఏమైనా డైటింగ్ చేసి హెల్త్ అంతా ఖరాబ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక కూర అయిపోయాక పక్కకు పెట్టేసినండి. ఇవన్నీ కట్ చేసేలోపు కూర అయితే అయిపోయిందండి. ఒక్క మంటకే అయిపోయింది. చూసిరు కదా ఎంత మెత్తగా అయిందో. ఇంకొంచెం ముక్కలుగా ఉంటే బాగుండి ఇంక కొద్దిసేపు చూడకుంటుంటే మొత్తం ఇదే పచ్చడిలాగా అయిపోనండి. తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లిగడ్డ వేసి మూత పెట్టినా అండి. ఒక సగం ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా ఉడకనియాలండి. ఉడికిన తర్వాత మూత తీసి పెట్టిన కొద్దిసేపు మూత తీసి పెట్టి ఫ్యాన్ వేసుడు అవసరం లేదండి. చలికాలమే కదా ఎట్లయినా మస్తు తొందర చల్లగా అవుతుంది. చల్లగైన తర్వాత మిక్సీకి వేసి మంచిగా పచ్చడి చేసుకోవాలండి కచ్చా పచ్చగా. మీకు రోలు ఉంటే రోట్లో దంచుకోండి. నాకు కూడా ఉందండి రోలు, కానీ నేను దంచుకోలేదండి. ఇక ఎందుకంటే ఏమో నాకు ఇక దంచబుద్ధి కాలేదండి. నేను మిక్సీకి వేసిన తొందరగా కావాలి, అప్పటికి లేట్ అయిందని. తర్వాత ఇవాళ శనివారం కదండి, పొద్దునేం టిఫిన్ చేయరు, ఇలా ఫాస్టింగ్. తొందరనే లంచ్కి వస్తారు, 12:30కే వస్తా అండి. ఇక నేను రోట్లు వేసి దంచుకుంటుంటే మళ్ళీ మేము పైన ఉన్నాం కదా, కింద సౌండ్ వస్తుంది ఎందుకులే మళ్ళీ అని ఇక నేను ఎప్పుడైనా ఏదైనా మిక్సీలో పడతానండి. ఎప్పుడైనా కింద వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఆంటీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడే దంచుతా. అప్పుడు మా నాన్నైతే ఎవరు ఉండరు కదండి. ఇక ఇది చల్లారేలోపు ఎల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాండి. ఎల్లిపాయలు మిక్సీ జార్లకు తీసుకొని కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టినండి కచ్చపచ్చగా. మిక్సీ పట్టిన తర్వాత ఇగో ఈ విధంగా వస్తుందండి. పసుపు వేసుడు ఉడికేటప్పుడు వేసిన కాబట్టి ఇక పోసులు అవసరం లేదండి. పసుపు వేసుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు దంచేసుకొని ఉల్లాకి వేసినండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే. నాకు అక్కడ లేవండి అందుకే వేయలేదు. టేస్ట్ అయితే నిజంగా అసలు ఎంత బాగుందంటే, వంకాయ కూర పక్కకు పెట్టి మొత్తం పచ్చడితో తిన్నామండి. ఉట్టి వంకాయ పచ్చడి ఒక 2 టమాటాలు వేసి వంకాయలు వేసి పచ్చడి వేస్తే చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఎప్పుడైనా ఫీవర్ ఉన్నప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, కొంచెం నోరు కొంత మనకు జ్వరం ఉంటే, లో జ్వరం ఉంటే చేదు ఉంటుంది కదండి, అప్పుడు ఈ పచ్చడి తినండి. నిజంగా సూపర్ ఉందంటారు. దోశలోకి తినొచ్చు, మంచిగా ఉప్మాలోకి తినొచ్చు, వేడి అన్నంలోకి తినొచ్చు, ఇడ్లీలోకి కూడా తినొచ్చు అండి. అంత బాగుంది. ఈరోజైతే అన్నం అయితే మేమిద్దరము వంకాయ కూర పక్కకు పెట్టి మొత్తం పచ్చడితో అన్నం తిన్నామండి. అంత బాగుంది. ఇంకా దీనికి మీరు ఫాస్టింగ్ లేకుంటే ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే అయితే అసలు ఏ కూర అవసరం లేదండి. శనివారం అయితే ఎక్కువ మా ఇంట్లో పాలకూర పప్పు టమాటా పప్పుచారు కంపల్సరీగా ఉంటుందండి. ఇంకా మేము ముక్కోటి ఏకాదశి రోజు పప్పు మెంతి కూర అండి. మొన్న కొత్త సంవత్సరం రోజు కూడా పప్పుచారు చేసిన. ఇవాళ శనివారం ఇంకా 2 సార్లు పప్పు అయిందండి ఈసారి. అందుకే ఈరోజు అయితే వంకాయ, నిన్ననేమో అలసింతకాయ వండినండి. ఈరోజు చిక్కుడుకాయ తెస్తా అంటే చిక్కుడుకాయ అసలు ఊరికే చిక్కుడుకాయ, అలసింతకాయ, గోరు చిక్కుడుకాయ ఇవే తింటామండి మేము ఎక్కువ. నాకు వంకాయ అంటే చాలా ఇష్టము. అందుకే వంకాయ తీసుకురమ్మని చెప్పినండి. ఇవి 2 చేసేసరికల్లా మస్తు బోర్లు పడ్డాయండి. ఇల్లు అయితే ఆగమాగమైంది. వండిన కూరలు మొత్తం వేరే గిన్నెలోకి ఊడ్చిపెట్టుకొని గ్యాస్ మొత్తం నీట్గా ఊడ్చి బోళ్ళు అన్నీ బయట వేసి బోళ్ళు మొత్తం తోమినండి. మస్తు బోళ్ళు పడ్డాయండి. బోళ్ళు మొత్తం తోమేసరికి పొద్దున కూడా ఫుల్ బోళ్ళు అండి. మరి అందరికో నాకు ఒక్కదానికి తెలియదు కానీ నేను ఏదైనా పని చేస్తే మాత్రం, ఏదైనా వంట చేస్తే అయితే మా ఇంట్లో సెల్ఫ్లు ఉన్న బోళ్ళు మొత్తం వచ్చి బయట ఉంటాయండి. అన్నీ పడతాయండి బోళ్ళు నాకు. నేను ఏదైనా వంట చేస్తే అయితే ఇక తోముకునేది నేనే కాబట్టి పర్లేదు, కానీ వేరే ఇంకెవరన్నా తోమేటోళ్ళు అయితే తిట్టే పోదరు కావచ్చండి, అంత తిడతారు. చూసిరు కదండి, పొద్దున్న ఆల్రెడీ దానెడు బోళ్ళు వినండి, మళ్ళీ ఇంక ఇన్ని బోళ్ళు అయినాయి. ఇక అక్కడ బోళ్ళు ఇక్కడ కూడా కడిగినా అండి. నాకైతే ఈ బోళ్ళు తోమి నిజంగా చేతులే నొస్తున్నాయండి. మరి తోమకుంటుందామంటే నాకు అస్సలు నచ్చదండి. గ్యాస్ దగ్గర ఒక్క ఎంగిలి బోళ్ళు ఉన్నా కూడా నాకు నచ్చదు. నీట్గా ఉండాలండి. దీపం ముట్టించిన పొద్దున్నే చూసిరు కదా, ఇంకా ఉంది దీపము.
టైము అప్పటికి ఎంత అవుతుందంటే 12:30 బాగా అవుతున్నట్టుందండి. 12 బాగా కొద్దిగా లేస్తే ఇప్పుడు అయిందండి పని. ఓకేనండి, బాయ్ అండి.